నిన్న నిన్న మొన్న డిబేట్లో రజనీ గారే మాట్లాడుతున్నారు. మీరేంటి 10 సీట్లు 15 సీట్లు అసలు సీట్లు ఇవ్వద్దు అంటే కూడా కళ్యాణ్ గారు ఏం చెప్తే దానికి మేము యాక్సెప్ట్ అయ్యి ఉంటా ఉన్నారు. రజనీ గారు ఒక నిమిషం, రజనీ గారు ఉందా? బయట ఉన్న చర్చ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి, రజనీ గారు గుడ్ ఈవినింగ్ అండి, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఒక డెడ్ లైన్ పెట్టిందంట 5వ తారీఖు వరకు. ఈ 5వ తారీఖు లోపు మా సీట్ల సంగతి ఏంటో తేల్చండి, లేకపోతే మేము వేరే దారి చూసుకుంటాం అని చెప్పిందంట. నిజమేనా? డెడ్ లైన్ పెట్టిందా రజనీ గారు? సార్ ఒక చిన్న అదేంటంటే జనసేన నాయకులు అంత క్రమశిక్షణ గలవారైతే, వారిలో ఆగ్రహం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనవరి 26వ తేదీ ఎందుకు క్షమాపణ చెప్పారు? ఎవరికి చెప్పారు? ఆయన తన కార్యకర్తలకి ఎందుకు చెప్పారు? తన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి మీద? పవన్ కళ్యాణ్ గారి మీద. ఆలోచించడం మానేయాలి. సాధారణ రాజకీయ నాయకులు, సాధారణ రాజకీయ పార్టీ వారే ఆదర్శవంతులు పైన చూస్తుండు కాదు, కొట్టుకుంటారు, చిప్పుతారు, అన్ని జరుగుతాయి. ఓకే, ఒక నిమిషం. ఆగ్రహం కాదు, బాధపడ్డారు కాబట్టి సారీ చెప్తున్నాను చెప్పినట్టు గుర్తు నాకు. ఆయన రజనీ గారు సార్, ఇంతకీ ఆ ప్యానెల్ లో మాట్లాడే వ్యక్తి మాకు జనసేన అంటారా, బీజేపీ అంటాడా, విశ్లేషకుడు అంటారా నాకైతే తెలియదు. వ్యక్తి ఏంటి, వాడేంటి, మాట సరికి మాట్లాడు ఏంటిదే ఆగండి. సార్ ఎవరు సార్ ఆయన? వ్యక్తి ఏంటి, వాడేంటి సార్? వారు అన్నారండి, వారు మాట్లాడేవారు. రైట్ సార్, రజనీ గారు, కృష్ణరాజు గారు పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నారు డిబేట్ లో. మీరు మీకుండే ఆవేశాన్ని టీడీపీ జనసేన మీద రుద్దాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. మాట్లాడదాం. కృష్ణరాజు గారు మీకు ఇస్తాను, మళ్ళీ రాజు గారు మళ్ళీ ఇస్తాను. రాజు గారు మళ్ళీ ఇస్తాను. జనసేన రైట్ సార్, జనసేన వర్షన్ తీసుకుంటారు. ఒక్క నిమిషం. రైట్ సార్, ఒక్క నిమిషం ఆగండి రాజు గారు ప్లీజ్. ఆగండి, మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తున్నాను కదా సార్. చెప్పేది రైట్ సార్, చెప్పండి. చాలా మంది రైట్ సార్, ఓకే రాజు గారు ఒక్క నిమిషం చెప్పండి. ఓకే సార్, ఎంతమంది రెచ్చగొట్టినా టీడీపీ జనసేన కూటమి అనేది తథ్యంగా గెలిచేదే. అదే రకంగా వైసీపీని గద్దదించేది పక్కా అండి. సో సీట్ల కేటాయింపు గురించి మాట్లాడితే చాలా మంది ఆవేశపరులు ఆశతో పనిచేస్తారు, మాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, మేము ఇక్కడే పోటీ చేయాలని. కానీ ఇక్కడ ఈసారి ఎలక్షన్ ఆశ కోసం కాదండి, ఏదైతే ఆవేశంతో అసలే కాదండి, ఒక గొప్ప ఆశయంతో పని చేయాల్సినటువంటి ఆవశ్యకత. ఎందుకంటే రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ రాక్షస పరిపాలనలో ఉన్నటువంటి వైసీపీని గద్దెదించకపోతే రానుంది రాక్షస ప్రపంచం. అదే రకంగా 4వ తారీఖు 5వ తారీఖు డెడ్ లైన్ పెట్టి ఎవరిని మీడియేటర్ గా పెట్టారో, మరి ఎవరు ఆ డెడ్ లైన్ పెట్టారని చెప్పారో మాకైతే తెలియదు. అదే రకంగా టీడీపీ మితిమీరిందో, జనసేన హద్దు దాటిందో, ఇవన్నీ తప్పుడు మాట్లాడండి. వాళ్ళ ఒత్తిడిని బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి 2 సీట్లు కేటాయించారు. అదే ఒత్తిడి నాకు కూడా ఉందండి అంటూ సరదాగా నవ్వుతూ ఆయన కూడా 2 సీట్లు కేటాయించారు. ఎక్కడైతే విభేదాలు చెలరేగ కొట్టాలని ఎంతమంది చెలరేగిపోతారో, ఏదైతే రాజోలు రాజానగరం ప్రకటించినప్పుడు అక్కడ అలా ఎలా ప్రకటిస్తారు, అది మా టీడీపీ సీట్లు కదా అని వాళ్ళు హద్దు మీటి మాట్లాడలేదు. అదే రకంగా ఎవరైతే అక్కడ కొన్ని సీట్లు టీడీపీ ప్రకటించారో అక్కడ మా జనసేన ఉండాలనేసి మా పవన్ కళ్యాణ్ గారు గొడవ పడలేదండి. గొడవ నాయకుల మధ్యలో లేదండి. ఏదైతే కొంచెం క్యాడర్, టీడీపీ జనసేన క్యాడర్ లో కొంచెం చిన్న విభేదాలు ఉన్నా సరే నాయకులు సమర్థించగల సమర్థులండి. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బీజేపీకి చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాడా, టీడీపీకి చెప్పి నిర్ణయం తీసుకున్నారా అంటే ఆయన ఒకరికి చెప్పి నిర్ణయం ఏ రోజు ఎప్పుడు తీసుకోరండి. ఆయన ఆదర్శాలకి, అభ్యుదయ భావాలకి నచ్చిన వాళ్ళు ఆయన వెనకాల ఉంటారు, వద్దనుకున్న వాళ్ళు సంచి సభేళ సర్దుకొని వెళ్తారు. అది ఎప్పటి నుంచో తెలిసిందే. సార్ చెప్పండి, పార్టీలో అసలు డిస్కషన్ చేయరా డెసిషన్ తీసుకునే ముందు? సార్ డెసిషన్ తీసుకోవడం అనే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారండి. ఏదో సందర్భంలో ఓకే, అసలు ఎప్పుడు డిస్కస్ చేయరు అంటే ఐ డోంట్ థింక్ సో.
ఎప్పుడు డిస్కషన్ కాదండి. అక్కడ ఆయన పరిస్థితుల్లో చూసి టక్కుమని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకుంటాడండి. ఇంట్లో ఒక తండ్రి నిర్ణయం తీసుకునేటప్పుడు పిల్లలందరికీ చెప్పి చేయాలా అంటే ఏది మంచో ఏది చెడో తండ్రికి తెలుసండి. తండ్రికి పిల్లలు చెప్పే అంతటి వాళ్ళు కాదండి. ఆయన ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మేమేదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆయనతో చెప్పి డిస్కషన్ చేసి ఇలా మాట్లాడచ్చా ఇలా మాట్లాడకూడదా, ప్యానెల్లో అడుగుతున్న వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలని ఏదైనా ఉంటే శృతి మించకుండా మేము ఆయన నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఆయన మా నిర్ణయం తీసుకొని మాట్లాడరు కదా. ఇటువంటి విషయాల్లో పరిస్థితులను బట్టి ఆయన అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి అన్ని మీటింగ్ లో కదలిరా అనే మీటింగ్ గాని యువగణంలో మీటింగ్ లో గాని టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళుతుంటే కొంతమంది ఓర్చుకోలేక గొడవలు పెట్టాలా, ఫ్లెక్సీలు చించాలా, సీట్ల కేటాయింపు గురించి మాట్లాడుతుంటారండి. ఎవరు ఎన్ని మాట్లాడినా కూటమి బలంగా ఉంది, ఎక్కడా తగ్గేదే లేదు. సో రజనీ గారు, ఇప్పుడు ఏంటి డెడ్ లైన్ అయితే ఓన్లీ మీడియా సృష్టినా మా మీద వేసేస్తున్నారా? 100% అండి, 100%. డెడ్ లైన్ అంటే దీన్ని ఎలా వక్రీకరించటంటే చంద్రబాబు గారికి ఎప్పుడు ఉండే అలవాటు ఏంటంటేనండి, ఎలక్షన్ కోడ్ కి ముందు వరకు చివరి వరకు సీట్లు ప్రకటించే అలవాటు ఆయన విడిగా వెళ్ళినప్పుడు లేదండి. కానీ ఇక్కడ జనసేనకు ఉండే పరిస్థితి ఏంటంటే రేపటి నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి ఆయన జనాల్లో తిరగాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఏ సీట్ ఇస్తున్నారో ఒక క్లారిటీ ఉంటే వాళ్ళు వర్క్ బిగిన్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఒకవేళ మన దాని గురించి చర్చ జరుగుతుండొచ్చు. ఆల్రెడీ ఆయన ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం ఉంది. ఆ ఢిల్లీ తర్వాత చంద్రబాబు గారు వెళ్తారు. భేటీలో ఎవరికి ఏ సీట్లు కేటాయింపు ఉన్న దాన్ని బట్టి పని చేసుకోవాలి కదండి. ఎందుకంటే వాళ్ళు 40 సంవత్సరాలు చెప్పారు కదిల్రా మీటింగ్ 2 పార్టీలు కలిసి చేసే మీటింగ్స్ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అవి అనౌన్స్ చేసిన సందర్భంగా కూడా మొత్తం 26 పార్లమెంట్ 26 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఒక ఏంటి 2 పార్టీలకు సంబంధించిన సింబల్తో ఒక లోగో కూడా రిలీజ్ చేశారు. 2 పార్టీల కార్యక్రమంగా దాన్ని చూస్తామని. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవుతారని చెప్పారు. ఇప్పుడు 17, 18 మీటింగ్స్ అయినాయి, ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాలేదు. దీనిపైన కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ చాలా మంది మాట్లాడతారు. బట్ ఏంటంటే ఆయన అభ్యర్థుల నిర్ణయం తర్వాతే అడుగు బయటకు వేయాలి. ఏ రకంగా అంటే మీటింగ్ టైం వేస్ట్ ఉండకూడదండి. ఒకసారి ఇప్పుడు 4, 5 తారీఖు నుంచి ఆయన బయటకు వెళ్ళారనుకోండి, ఎక్కడైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో అక్కడ అభ్యర్థి ఏంటి అనేది కనీసం అక్కడ వచ్చేటటువంటి ప్రజలకి, నాయకుడికి, వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి జనాల్లోకి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎక్కువ ఉంది. సో క్లారిటీగా తీసుకోవడం కోసం ఆయన తన వంతు అభ్యర్థన అనుకుంటారా, లేకపోతే కూర్చొని డిస్కస్ చేసి ఒక సీట్ల కేటాయింపు గురించి తేల్చుకుంటారా అనేది జరుగుతుంది. అంత మాత్రానికి మీరు చెప్పిన దాని ప్రకారం సరే డెడ్ లైన్ అనలేం కానీ ఆ 4వ తారీఖు లోపు తేల్చండి, తేలిస్తే నేను జనాల దగ్గరికి పోతా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. అంతేనండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి సీట్ల కేటాయింపు అభ్యర్థులది జనసేన వరకు కనీసం డిసైడ్ చేసినా మేము వెళ్ళగలుగుతాము. ఇంత చివరాఖరులో ప్రకటించడం మీకు కుదిరినట్టుగా 2 పొత్తులో కుదరకపోవచ్చు కొంచెం అంటూ డిస్కషన్ జరుగుతుంది. ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ అనౌన్స్ అయిపోతాయి అన్నారు. ఈ లోపు 1st వీక్ లోనే కొంత క్లారిటీ రావాల్సి ఉంది అనే దాని గురించి సీట్లు కేటాయింపు అంటే ఎన్ని సీట్లు అనేదంటే ఒక క్లారిటీ అన్న వచ్చేస్తుంది అని అనుకున్నారా. 3 వంతుల సీట్లు అని కళ్యాణ్ గారు మాట్లాడారు ఇంత ముందు. సో ఆ 3 వంతుల సీట్లు అనేది యథాలాపంగా అన్నమాట, లేకపోతే నిజంగానే పార్టీలో అటువంటి డిస్కషన్ ఉంది ఆ 3 వంతులు తీసుకోవాలి అనే డిస్కషన్? ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదండి. 1/3 నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి 1/3 లో మీరు ఎదగండి. ఎమ్మెల్యే సీట్లు అనేది ప్రయారిటీ పెట్టకండి. ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను చూడాలి, రాజకీయ ప్రయోజనాలు కాదు, ఎవరి ఆశల కొద్ది వాళ్ళు మాట్లాడడం కాదు, ఆశయం గొప్పది అంటూ ఆయన సమాధానం చెప్పారండి. సో ఎనీవే మాకు కూడా వెయిటింగ్ అండి. మీలాంటి వాళ్ళు డిబేట్ లో ఎప్పుడు సీట్లు అని కొంతమంది చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు కార్యకర్తల కోసం, మీ నాయకుల కోసం, మా కోసమే మాకు ఏదో చెప్తారు. అది కాదు సార్, మీరు అడుగుతుంది కూడా మా కోసమే. సో మీరు ఇంకా గట్టిగా అడగడం వల్ల కూడా తొందరగా సీట్లు అనౌన్స్ చేస్తారు.